ఇంతవరకు పాటల్లో, ఆరాధనలు, సాక్ష్యాలు, బైబిల్ పఠనములు మీరున్నారు. ప్రభువా, ప్రజలను, నీ మనుషులను నువ్వు చూపే విధము గొప్పది. నువ్వు ఆదరించే దినము గొప్పది. నువ్వు రక్షించే దినము గొప్పది. ఆ దినమును బట్టి మేము సంతోషించుతున్నాం. నీ దాసు నేను నా నోటికి బోరుగా ఉండండి. జ్ఞానము లేని వాడును ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపండి. నా మాటలు తప్పుడు మాటలుగా కాకుండా ఒప్పింపజేసే మాటలుగా నన్ను మాట్లాడనివ్వండి. నా నోటికి బోరుగా ఉండండి. పరలోకం నుండి పంపబడిన నీ పరిశుద్ధ జ్ఞానముతో నన్ను నింపండి. దీవించండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మా TGM యూట్యూబ్ ఛానల్ వారికి, మరి ఈ వాక్యాలను తిలకిస్తున్నటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఆదివారం మరి 119వ కీర్తన 28వ వచనములోని వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అన్నటువంటి ఆ సబ్జెక్టును బట్టి కొంతవరకు కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఈ దినమున మరలా వ్యసనం పార్ట్ 2 అనగా 2వ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ముందుగా చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, భక్తుడు ఆశాపు ప్రియులారా, మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను 8వ వచనంలో ఒకసారి ధ్యానం చేద్దాం. నా ప్రజలారా ఆలకిప్పుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన యెడల ఎంత మేలు. 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. మరలా 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలు. ప్రియులారా, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించిన ప్రతి మాట కూడా అది మన కొరకే అన్నటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆయన కొరకు కాదు, ఇది కేవలం మన కొరకే. కేవలం మన కొరకే దేవుడు ఈ మాటలు రాశాడు. వింటే మేలు, వింటే మేలు, వినకపోతే కీడు. దేవుని మాట వింటే మేలు, వినకపోతే కీడు. అలాగే ఆయన చెప్పిన త్రోవను మనం వెళితే మేలు, ఆయన చెప్పిన మార్గమున మనం వెళితే మనకు మేలు, లేకపోతే నష్టం. చూడండి, అక్కడ కీడు అన్నాను కదా, ఇక్కడ నష్టం ఏమిటంటే నిజమే. నడవకపోతే నష్టం, వింటే మేలు. దేవుడు ఆ మార్గము, అది మనకు మేలు కలుగజేసే మార్గం. దేవుని ప్రజలు, దేవుని మనుష్యులు కొందరు, అందరూ కాదు, కొందరు దేవుని
మాట ఆలకించటం లేదు. మందిరానికి వస్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, మందిరంలో కానుకలు వేస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటలు కొందరు వినటం లేదు. అక్రమముగా నడుస్తున్నారు, అన్యాయముగా నడుస్తున్నారు, దేవునికి విరోధముగా నడుస్తున్నారు, దేవునికి తలవంపులు తెచ్చే పని చేస్తున్నారు. దీని వలన సువార్త ఏమవుతుందంటే అడ్డుపడుతుంది, సువార్తకు అడ్డుపడుతుంది. దేవుని దగ్గరికి రావటానికి కొందరు అన్యులు చొరవ చూపరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వెళ్ళి వీళ్ళేం బాగుపడ్డారు, వెళ్ళి వీళ్ళేం బాగుపడ్డారు. బుద్ధి మారలేదు, మనసు మారలేదు, చేష్టలు మారలేదు. యథా రాజా తథా ప్రజ. మార్పు కనిపిస్తేనే ప్రజలు మారుతారు. గమనించాలి, మార్పు కనబడితేనే ప్రజలు మారుతారు. స్త్రీలలోనేమి పురుషులలోనేమి. పురుషుడు మారితే ఆటోమేటిక్గా ఇంటిలో ఉన్న స్త్రీ మారుతుంది. స్త్రీ మారితే పురుషుడు మారుతాడు. అది దేవుని వాక్యం చెబుతా ఉంది. నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి అతడు రాబట్టబడవచ్చుగా అంటాడు. ఎవరైనా వారి పవిత్రమైన ప్రవర్తన. ప్రియులను గమనించండి, మనలను అందరూ చూస్తారు. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడిన వారం, ప్రత్యేకమైన వారం, యేసు దేవుని పేరు పెట్టుకున్న వారు, క్రీస్తు బిడ్డలము అనిపించుకున్న వారు కనుక లోకం యొక్క చూపులన్నీ మన మీదే ఉంటాయి, కానీ మనకు కనిపించదు. లోకస్తులందరూ మనలనే చూస్తూ ఉంటారు. ఇందులో చాలా ఉంటాయి. ఒకప్పుడు మనం అప్పు చేసి ఇవ్వకపోవచ్చు, అది అన్యులలో మనం ఉన్నాం కనుక అది ఎవరు పట్టించుకోరు. అదే దేవుణ్ణి నమ్మిన తరువాత మనం చేసిన అప్పు మనము చెల్లించకపోతే ఆ అవమానం నీకు కాదు, అది దేవునికి. వారు అనేది కూడా దేవుణ్ణే అంటారు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండును. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండును అంటే నువ్వు అప్పు తీర్చటం లేదు, తీర్చాలి. వారు తిట్టినా, వారు అననే మాటలన్నా తీర్చాలి. అనుకొని ఎప్పటికైనా తీర్చాలనే సంకల్పము నీలో ఉండాలి. ఎందుకంటే నువ్వు భక్తి గలవాడివి అనిపించుకోవాలంటే అప్పు తీర్చాలి. నాకు ఈ భక్తి అనుకుంటావా, వదిలేదు. భక్తిహీనుడు ఉండే చోటు మీకు తెలుసు. భక్తిహీనుడు ఉండే చోటేది పాతాళం. భక్తులు పైన ఉంటారు, భక్తిహీనులు కింద ఉంటారు. భక్తులు పరలోకంలో ఉంటారు, పైన పరలోకం ఉంది, మన క్రింద పాతాళం ఉంది, మధ్యలో మనం ఉన్నాం. కనుక భక్తిహీనులైన వారు, దేవునికి అవమానంగా బ్రతికేవారు పాతాళంలో ఉంటారు. అవమానాలు, అగచాట్లు పడుతూ దేవునికి ఇష్టలుగా ఉండాలని తపన పడేవారు పరలోకంలో ఉంటారు, పైన ఉంటారు. ఇది గమనించుకోవాలి. కనుక అన్నిటికీ మనకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు నువ్వు వ్యసనపరుడివే, ఒకప్పుడు నువ్వు చుడాయిగా తిరిగిన వాడివే, ఒకప్పుడు అందరూ నిన్ను తిట్టిన వారే,
కానీ యేసుని నమ్మావు, యేసుని నమ్మావు కనుక ఇప్పుడు చాలా జాగ్రత్త. నీ ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ప్రతి వారు చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దేవుని దగ్గరకు రావాలని ఆశపడుతున్నా నీ ప్రవర్తన వలన వాళ్ళు వెనకబడుతున్నారేమో గమనించుకో. వారి రక్షణకు నీవే ఆటంకమవుతున్నావేమో, వారి రక్షణను నీవే పోగొడుతున్నావేమో గమనించండి. వ్యసనం చెప్పారు, రకరకాల వ్యసనాలు. ప్రియులను గమనించండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, మన పరమ రక్షకుడైనటువంటి దేవుడు తాను బ్రతికి ఉన్న దినాలలో ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏంటో తెలుసా? కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే ఇక్కడ పురుషుల గురించే మాట్లాడాడు. బైబిల్ అంతా ఎక్కువగా పురుషుల గురించి చెప్తా ఉంది. చిన్న మార్పు అంటే స్త్రీ అన్న దగ్గర పురుషుడు అని యాడ్ చేసుకోవాలి. అంటే స్త్రీకి రాయబడలేదని కాదు, అక్కడ ఆ మాట ఇరువురికి వర్తిస్తారు. స్త్రీ పురుషులకి ఇరువురికి వర్తిస్తారు. ఒక పురుషుని ఒక స్త్రీ మోహపు చూపుతో చూస్తే, మోహపు చూపు అంటే ఈ అమ్మాయి బాగుంది అని ఆశపడే మగవాడు, ఈ అబ్బాయి బాగున్నాడు అని ఆశపడే ఆడది, వారిరువురు కూడా వ్యభిచారం చేసినట్లే అని ఇక్కడ భక్తులు కాదు, రక్షకుడైనటువంటి యేసు ప్రభువారే చెబుతున్నారు ఈ మాట. మనుషులు చెప్పలేదు, యేసు ప్రభువారే చెబుతున్నారు ఈ మాట. వ్యసనాలలో చాలా మందికి ఇది ఎక్కువ, చాలా మంది స్త్రీలకు పురుషులకు ఇది ఎక్కువ. పురుషుడు ఇంటిలో ఉన్నా సరే పరపురుషులను చూసే స్త్రీలు ఉన్నారు, స్త్రీ ఇంటిలో ఉన్నా సరే పర స్త్రీలను చూసే పురుషులు ఉన్నారు. నాకు చిన్న ఒక దృశ్యం నా జ్ఞాపకం వస్తా ఉంది. అంటే సేవకులకు వచ్చిన తర్వాత కూడా అతను చూశాను. ఆయన చాలా పెద్ద ఆఫీషియల్, మంచి పెద్ద ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగి, ఉన్నతమైన ఉద్యోగి. కానీ ఆయనకు ఒక వ్యసనం ఏంటంటే, ఎక్కువ పురుషుల్లో ఎక్కువ వ్యసనం ఏంటంటే మందే. రెండవది ఇప్పుడు మనం చెప్పిన మోహపు చూపు, వ్యభిచారం. ఇది రెండవ తెగకు వస్తారు. చాలా మంది పురుషులు ఆల్కహాల్కు బానిసలైపోతారు. అలవాటైపోయారేమో తెలియదు, కానీ మన హోదా, మన ఉన్నతమైన స్థాయి మనకు గుర్తుండాలి. నువ్వు ఒక హోదా కలిగిన వ్యక్తివి, ఒక ఉన్నతమైన వ్యక్తివి నువ్వు. నేను చాలాసార్లు ఆయన ఎప్పుడు ఆ వ్యసనానికి బానిసైపోయి మంచి బట్టలు వేసుకొచ్చేవాడు. ఉదయం పూట, మధ్యాహ్నం కల్లా బట్టలెన్న
రోడ్డు పక్కన పుల్లు తాగేసి దొరుకుతా ఉండేవాడు. నేను ఎవరో అనుకున్నాను. మందు బానిసైపోయి చిన్న పనికి కూడా, అంటే 10 రూపాయలు లంచం ఇచ్చినా చేసేస్తాడు. ఒక పేపర్ రాయాలన్నా, ఏదైనా దరఖాస్తు రాయాలంటే 10 రూపాయలు తీసుకొని రాసేస్తాడు. ఎంత హోదా కలిగిన వ్యక్తి అంటే, ఉన్నతమైన స్థానం దేవుడు ఇచ్చాడు. కానీ ఆ మందుకి, ఆల్కహాల్కి వ్యసనపరుడైపోయాడు. అందరూ ఏం మనిషి, ఎక్కడుంటాడు ఆ మనిషి. మరలా రిక్షాకి ఎవరో తెలిసిన చూసి సార్ రండి అని రిక్షా ఎక్కించుకొని ఆ ఇంటికి దగ్గర పెట్టారు. కొందరు జీవితాలు అంటే ఆ వ్యక్తిత్వాన్ని మర్చిపోయేలా చేస్తుంది వ్యసనం. రెండవది ఇది వ్యభిచారం. స్త్రీ ఉంటుండగా మరొక స్త్రీ సహవాసం కోరుకోవాలని తపన, ఆలోచన కలిగినటువంటిది రెండవ వ్యసనం. ప్రియులారా, అక్కడ చెప్తూ ఉన్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం అంటే ఏంటి? అసలు వ్యభిచారం అంటే ఏంటి? మనకు తెలిసింది ఒకటే, స్త్రీ పురుషుల కలయికే వ్యభిచారము అంతే అంటారు. కానీ యేసు ప్రభువు చెప్పారు, వ్యభిచారం అంటే మరొక స్త్రీని మరొక రకమైన చూస్తే అది వ్యభిచారం. మరొక పురుషుణ్ణి మరొక రకముగా చూస్తే వ్యభిచారం. చూస్తేనే అది వ్యభిచారం అయితే, ఇక వారితో అక్రమముగా జీవిస్తే అది ఇంకెంత ఘోరమైనటువంటి వ్యభిచారము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యభిచారం చాలా ఉన్నాయి. ఇది ఒక వ్యసనం. అన్యులకి మరొక వ్యసనం. అన్యులేటి విగ్రహారాధన. అన్యులు ఏం చేస్తారు? విగ్రహాలకు ఆరాధన చేస్తారు. యాకోబు అంటాడు అది కూడా వ్యభిచారమే అన్నాడు. చదవనటువంటి కీర్తన భాగంలో కూడా ఆశాపుతో చెప్తున్నాడు, అన్యులతో నీవు వారి విగ్రహాలు ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు, పూజ చేయకూడదు. అన్యుల దేవతలలో ఒకటి నీలో చాలు చెప్తున్నాడు. అందుకే తీసేయటం. ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే విగ్రహాలు తీసేయడం కారణం అదే. దేవుని నమ్మిన వారి ఇంట్లో అవేవి ఉండకూడదు. ప్రియులారా, గమనించండి, లోకంలో అంటే చాలా మంది ఈయన చెప్పుకొని కొందరు మానరు. కొందరైతే ఎత్తురు, కొందరైతే మరి చెప్పలేము. మరి లోకం నానుడైపు ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం అన్యుల గుంపులో నుంచి వచ్చాం కనుక కొందరు కొన్ని విధాలు ఏంటి మార్పు చెందాలి. తెలుసో తెలియకో తప్పు చేశాం, ఇక ఆ తప్పును మనం వదిలేయాలి. కానీ ఆ మనస్సు, ఆ ఆలోచన అది ఎవరి మాట విననివ్వదు. ఎందుకంటే వ్యసనం అనేది ఎవరి మాట విననివ్వదు. అది ఎక్కడ వరకు అంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం
31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏ మాత్రమును చేయగోరవద్దు. ఎవడో చేస్తున్నాడు, ఎవడో వెళ్తున్నాడు, ఎవడో ఉంచుకున్నాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఈ వ్యసనం ఇది ఉందే, ఈ వ్యసనం, ఈ చారత్వం అనే వ్యసనం ఉందే, ఈ వ్యభిచారం అనే వ్యసనం ఉందే, దీనికి ఏముండవో తెలుసా? రక్త సంబంధం ఉండదు, రక్త సంబంధం ఉండదు. వాడు కళ్ళుండి చూడలేని గుడ్డివాడు. ఎవడు? కళ్ళుండి చూడలేని గుడ్డివాడు. ఎవరు? అన్యులు. వీరు కనబడుతూ చేస్తున్న గుడ్డివాళ్ళు. కనబడుతుంది. వావి వరుసలు లేని గుడ్డివాళ్ళు వీరు. వీరికి వావి వరుసలు ఉండవు. ఇది ఒక వ్యసనం. ఈ వ్యసనంలో పడిపోయామా, దేవుని గొప్పతనం కూడా కొందరికి అర్థం కాదు. అయ్యో, నేను ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నాను, నా మీద ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు, నేను ఇలా ఉంటే ఎవరైనా నన్ను చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా వీరుకుండదు. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని రాకడ సమీపముగా ఉంది. మారు మనసు పొందండి, మార్పు చెందండి అని దేవుని యొక్క వాక్యము కోరబడతా ఉంది. మొదటి వ్యసనం మందుకు బానిసైతే, రెండవ వ్యసనం పరాయి స్త్రీకి బానిస అవ్వటం. ప్రియులారా, గమనించండి, గమనించండి. వాడు చేయు క్రియలను ఏ మాత్రము చేయగోరవద్దు. ఇక్కడ ఇలా చెప్తున్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త బహుశా 25 కానీ 22 అధ్యాయం చూడండి. పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 25 అధ్యాయమేనా? 23 ఒక తీయండి. మోషే ఇక్కడ 2వ వచనం 23 శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. అక్కడ ఆయన చెప్పాడు,
సామెతల గ్రంథంలో అని చెప్పాడు, బలత్కారులు చేసినట్లుగా మీరు చేయకండి. ఎవరు చెప్పారు ఈ మాట? సొలొమోను చెప్పాడు. ఎవరు చెప్పారండి? సొలొమోను తన యొక్క అనుభవ జీవితమును బట్టి, నేర్చుకున్న పాఠమును బట్టి. ఎందుకంటే సొలొమోను కూడా అందులోకే వెళ్ళిపోయాడు. బహుభార్యత్వంతో తన మంచి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బహుభార్యత్వం వల్ల మరలా విగ్రహారాధనకు చోటిచ్చాడు సొలొమోను. అందుకే ఈ అధ్యాయం ఎక్కువగా పరస్త్రీ గురించి వ్రాస్తాడు. 4వ అధ్యాయం చూస్తే పరస్త్రీ ఛాయలకు మీరు వెళ్ళకండి అని చెప్తా ఉంటాడు పురుషులు. పురుషులైన వారు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలైన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు పరాయి స్త్రీలను చూడకూడదు, స్త్రీలు పరాయి పురుషులను చూడకూడదు. ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఈ మాట చెప్పరు కొద్దిగా, ఎందుకంటే ఆ మాట కొద్దిగా కష్టంగా ఉంటుంది. ప్రతివాడు సొంత భార్యను కలిగి ఉండవలెను, ప్రతి స్త్రీ సొంత భర్తను కలిగి ఉండవలెను. సొంత అన్నాడు. నువ్వు ప్రమాణ సూచనగా నిబంధనకు గుర్తుగా పెట్టిన ఉంగరము కానివ్వండి, తాళి కానివ్వండి, లేదా దండ కానివ్వండి, నువ్వు అందరి ముందు వేసిన ఆ స్త్రీయే, ఆ పురుషుడే నీ భార్య, నీ భర్త. ఇకెటు నీ కన్నులు ఎటు వెళ్ళకూడదు, ఎటు చూడకూడదు. నువ్వు మంచి ప్రార్థన చేయవచ్చు, నువ్వు మంచి ఉపన్యాసవి కావచ్చు, నువ్వు మంచి దానకర్ముడు కావచ్చు, నువ్వు బాగా దశంభాగాలు ఇవ్వచ్చు, కానీ ఈ వ్యసనం అనేది ఉందా? జాగ్రత్త. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టుకో. ఇది నిన్ను పరలోకానికి చేర్చదు. నువ్వు కష్టపడుతున్నావు, ఏది కావాలని కష్టపడుతున్నావో ఆ గమ్యానికి నిన్ను చేర్చదు. గమనించండి. మరణము ఏదైనా రావచ్చు, మంచి మరణం రావచ్చు. పాపు లేని వారికి కూడా మంచి మరణం వస్తుంది. అంత మాత్రం చేత మంచోడు కాదు. వాక్యం చెబుతాము. కానీ నీకు వ్యసనం ఉంటే మాత్రం, అది ఏ వ్యసనమైనా సరే, ఆ వ్యసనాన్ని నువ్వు తగ్గించుకోవాలి, విడిచిపెట్టేయాలి. దేవునికి ఇష్టము కానిది ఏది కూడా నీ హృదయములో ఉండకూడదు, దానికి చోటు ఇవ్వకూడదు. ఇచ్చావా, నువ్వు పాతాళంలో పడిపోతావు. లోకమనే పాతాళం కాదు, ఇది లోకమనే పాతాళం. ఇప్పుడు మనం ఉన్నది లోకమనే పాతాళంలో ఉన్నాం. ఈ లోకమనే పాతంలో ఎటు చూసినా చెడు కనిపిస్తుంది, మంచి కనిపించదు. మనం మంచివారు కొద్దిగే మంది, చెడ్డవారే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చెడ్డవారే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, మంచివారు చాలా తక్కువ. మనం గమనించలేం, పోల్చలేం. జాగ్రత్త. నువ్వు ఎప్పుడు కూడా దావీదు చేసిన ప్రార్థన చేసుకో. ఏ పాపమును నన్ను ఏలనీయకము, ఆ ప్రార్థనలు చేసుకో. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గడియ కూడా, ప్రభువా నేను ఏ పాపములోనూ పడకూడదు. లోకమందు ఎటు చూసినా పాపమే ఉంది, ఎక్కడ చూసినా పాపమే కనిపిస్తూ ఉంటుంది. పాపాత్మలు ఎక్కువ,
పరిశుద్ధులు తక్కువ. వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళకి ఏమీ జరగటం లేదు, కావటం లేదు, కనుక నేను కూడా చేస్తానంటావా? చెయ్యి. కానీ ఒక్కరోజు ఉంది తీర్పు. తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా, చూడుము ఈ క్షణమే వారిని, ప్రేమ ప్రభువు నీకై పిలుచుండెను, గొప్ప రక్షణను యేసుడు సిలువలో వేలాడుతున్నాడుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, చెడిపోదమని వారు తలపోయాక, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదని ఎరుగు ఒక దినమునా, చూడుము ఈ క్షణమే కల్వారికి, ప్రేమ ప్రభువు నీకై పిలుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నేను అడుగుతా ఉన్నాను, చాలా మంది అడుగుతా ఉన్నారు, ప్రియులను గమనించండి. ఏం చేస్తాం, ఏం చేయగలం? వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది. చూడక చూడక చూశాను. ఆమె వేసే కొన్ని సంసారి కాదు. ఇంకొక మాట చెప్పనా? యేసు ప్రభువు చెప్పారు, అసలు పెళ్లిలో ఒక మాట చెప్తారు. ఏంటి తెలుసా? వారు పుస్తు కట్టిన తర్వాత మోకాలు నుంచి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మీరు ఎప్పుడైనా ఆర్పిస్తారు లేదు. ప్రభువు రాకడ వరకు వీరు కలిసి ఉందురుగాక అంట. ఇప్పటి వరకు అండి, ప్రభువు రాకడ వరకు ఎంత ప్రార్థన చేసినా చాలా మంది పిల్లరా గమనించండి, కలవలేక, నిలవలేక, ఉండలేక విడాకులకు వెళ్ళిపోతున్నారు. నాకు వద్దండి. ఈమెన ఇప్పుడు ఒక చిన్న యవన పాస్టర్ గారు ఉన్నారు, పాపం చాలా మంచి సేవ చేస్తున్నారు, మంచివారండి. ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులకి ఒక చెల్లి అంటుంది, అక్క అనుకుంటా, అక్క చెల్లి అక్క, ఒక అంటే మొత్తానికి ఆడపిల్లం మన దగ్గరలోనే. ఒక్క కుమారుడే, తల్లి ఉద్యోగస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకో, ఏ ప్రేమ ఇది? వయసు తెలియని ప్రేమ. జుట్టు తెల్లబడిపోతున్నా ప్రేమించేస్తున్నారు కొందరు స్త్రీలు. ప్రేమ గుడ్డిదన్నారు కదా, బహుశా గుడ్డిదారులతో చూస్తున్నారేంటో నాకు తెలియదు. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల నమ్మనాలు అవుతుందట. ఈ నమ్మనాలు నిన్ను వదిలేయాలి. అప్పుడు నీకు నేను అంటే యాక్చువల్గా మరి తప్పదు, సేవ చేస్తున్నాడు, సేవకు ఆటంకం. కొడుకు మంచి బంగారు లాంటి కొడుకునిచ్చాడు. మరి ఏంటో తెలీదు. వాళ్ళు లాయర్ని పెట్టుకున్నారు, వీరు లాయర్ని పెట్టారు. ఏమవుతుంది పాపం?
గత 2 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు అబ్బాయి. మంచి సేవకుడు. మంచి సేవకుడు. పిల్లలు గమనించండి, ఇదే ప్రేమ. ప్రేమ అసలు ఏం చేయాలా? త్యాగం. ప్రేమ త్యాగం కోరుకుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు. కొంతమంది ఒకసారి అయితే ఒక 7 పాస్టర్ని తీసుకుని వెళ్ళాడు. తెలీదు. కానీ గమనించిన ఆ కుర్రవాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే, ఒకసారి వివాహం జరిగిన తరువాత విడాకులు కానిస్తే, విడాకులు ఇచ్చిన అమ్మాయి గాని అబ్బాయి గాని వేరొక పెళ్లి చేసుకున్న వ్యభిచారి. వాక్యం చెప్తా ఉంది తెలుసా. తెలియనంత వరకు కూడా మీకు ఎంతవరకు తెలుసు, ఇప్పుడు తెలిసిపోయింది కనుక జాగ్రత్త. విడాకులకి వెళ్ళకండి. వివాహం జరిగిన తరువాత జీవితకాలం అంతా కూడా ఆమెతోనే నీవు ఉండాలి. ఆమెతోనే, మంచిదామని చెడ్డది అది కంటాడు కదా. అలాంటి భార్యలు ఉన్నారు. గయ్యాలి అయిన భార్యతో కాపురం చేయట కంటే మిత్తి మీద ఉండిపోవడం మేలు. అమ్మలు ఉన్నారు, ఇంటికి రాగానే నోరిపుతారు, ముయ్యరు కొందరు. అప్పులే లేదు, పురుషుల్లోనే ఉంటారు. విడాకులు ఇస్తే విడాకుల వరకు మీ పిల్లల్ని, తల్లిదండ్రులైన వారు మీరు మీ పిల్లల్ని విడాకుల వరకు తీసుకువెళ్ళకండి. కొందరు అంటారు, వయసు ఏమైపోయిందా, వయసు ఉంది, ఇంకో పెళ్లి చేస్తానమ్మా, నేను చెప్పినట్టునమ్మా అంటుంటారు. అలాంటి సలహాలు మాత్రం ఇవ్వకండి. ఒకసారి వివాహం జరిగిందా, జీవితకాలం అంత మట్టుకు కూడా నీవు ఆమెను భరించాలి. భార్య భర్తను భరించాలి, భర్త భార్యను భరించాలి. విడాకులు అతి వ్యసనమే. ఎంతమందికి విడాకులు ఇస్తాం? పవన్ కళ్యాణ్ 3 ఇచ్చాడు. ఏమండి, ఆడొక నాయకుడు, ఆడికొక పార్టీ, ఆడికొక అభిమాని. మనం అభిమానించే మనుషులు ఎలాగుండాలి? ఏ పాపము లేని వాడిగా ఉండాలి. మనం నాయకుడు తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం. ఎవరైనను అధ్యక్ష పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని నమ్మదగినది నిందారహితుడును. చాలు మన సమాధానం. ఏకపత్ని పురుషుడు. చాలు, మన ఆన్సర్ అది. మిగతా ఎల్లక్కర్లేదు. ఎవరైనా అధ్యక్షునిగా, పెద్దవాడిగా, నాయకునిగా ఇంటికి ఉండాలి అంటే వాడు ఒక మంచి దొడ్డ పని, అంటే మంచి పనిని అపేక్షించేవాడై ఉండాలి. మంచి చేయాలనే ఆశ వాడికి ఉండాలి. కానీ దేశాన్ని మింగేద్దాం, లోకమంతా మింగేద్దాం, అన్ని భూములు మింగేద్దాం, అందరినీ మింగేద్దాం అనే ఆలోచన ఉండకూడదు. మంచి చేద్దాం, మంచి చేసే ఆలోచన ఉన్నవాడే నాయకుడిగా ఉండాలి. రెండవది ఏం చెప్పాడండి? ఏకపత్ని పురుషుడు. ఒకే భార్య, ఒకే భార్య, ఆమె అయితే ఒకే భర్త, ఒకే భర్త.
గమనించాలి. మనం ఎన్నుకునే మనిషి, మనం ఇష్టపడే మనిషి, వాడి జీవితం ఏంటి, వాడి బ్రతుకు ఏమిటి, వాడి సాక్ష్యం ఏమిటి, అది తెలుసుకొని మనం ముందుకు పడతాలి, అడుగు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడే నువ్వు డిబేట్ చేసావనుకో, ముందు నిన్నే అనేస్తారు. నువ్వు వాడి తరపున ఒకంత పుత్రం నువ్వు అన్నట్టు వేరా అంటారు. ష్యూర్, నువ్వు మంచోడే కావచ్చు, నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నావో అది జాగ్రత్త, అది గుర్తుంచుకోవాలి. ఇది ఒక వ్యసనం, విడాకులు అనేది. పేరు చెప్పను, మొన్నే చెప్పి తప్పు పని చేయలేదు, తప్పు మాట. ఆవిడ దాసురాలు కనుక పెళ్లి చేయరు, 5 పెళ్లి చేసుకుందాన్ని. కానీ చివరికి ఎవరు కూడా ఏ భర్త లేరు. దేవునితో బ్రతికింది, మొన్నే చనిపోయింది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత తప్పు మాట, పొరపాటు కానీ తప్పుడు పని కానీ చేయలేదు. క్రీస్తులోకి రాకముందు 5 పెళ్ళిళ్ళు జరిగాయి. కారణం ఏంటంటే ఆమె దాసురాండ్రికి వివాహం ఉండకూడదు, భర్తలు ఉండకూడదు. మనకు తెలిసిన సాక్ష్యం మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ అలీనగరం రాము ఉండేది, తన భర్తని ఆ సాతానే తీసేసింది. ఎందుకంటే ఆ మొత్తంగా సరే నువ్వే నాకు భార్యవి, నువ్వే నాకు కావాలి అనుకొని ఆ వెంటబడ్డాడు కనుక దయ్యమే వాడిని తోసి చంపేసింది. తర్వాత ఒక 7-8 సంవత్సరాలు మన దగ్గరికి వచ్చింది, బ్రతికింది. మరలా పాపంలోకి వెళ్ళిపోయింది. పాపం ప్రోత్సాహపరుస్తుంటది, కానీ మనం చాలా జాగ్రత్త, కఠినముగా ఉండాలి. వ్యసనం అంటే ఏంటి? అసలు ఈ ఆలోచన రావడమే వ్యసనం. ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూడటమే వ్యసనం. నీ భార్యే నీకు కనిపించాలి, కానీ మరి ఇతరులు కూడా నీకు అనగా కనిపించకూడదు. వారందరూ నీ సహోదరులు, వారందరూ నీ సహోదరులు. అది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మొదటి వచనం చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొక్క చేరెను. ఎవరు చూశాడండి? ఎవరి మనిషి? సంసోనే. ఏమండి, దేవుని యొక్క నాజీరు చేయబడిన వాడు. దేవునికి పుట్టుకుండగానే నాజీరు చేయబడ్డాడు. దేవుని కోసం ప్రత్యేకింపబడ్డాడు. దేవుని మనుషులను ఏలుటకు బలవంతునికి లోకానికి వచ్చాడు. మనుషులెవరు కూడా ఇతని ప్రాణాన్ని తీయలేరు. ప్రాణం ఎక్కడుందో తెలుసా? తల వెంట్రుకల్లో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ఈ సంసోను వల్లే దావీదు తరువాత ఫిలిష్తీయులకు ఒక సింహస్వప్నం అయిపోయాడు. ఫిలిష్తీయులకు ఒక సింహ స్వప్నం అయిపోయాడు గొల్లియత్. ఎవరు? సంసోను. బలశాలి, యుద్ధశాలి. ఎవరి తరం కావటంలే, ఎదిరించలేకపోతున్నారు.
300 నక్కలను పట్టుకున్నాడట ఒక చేతితో. ఎన్ని నక్కలండి? మనం ఒక నక్కైనా పట్టగలవా? అసలు నక్కను పట్టుకుంటూ ఊరుకూడదు అది. చూడండి, 300 నక్కలను పట్టుకొని 300 నక్కలకి దివిటీలు కట్టి, ఏం కట్టాడట? దివిటీలు కట్టి ఫిలిష్తీయుల యొక్క పంట చేల మీద వదిలేశాడు. ఫిలిష్తీయులు ఈ సంసోన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి, చంపాలి అని ఒక బలమైనటువంటి పట్టుదలతో ఉన్నారు వీళ్ళు. అలాంటి సమయంలోనే మనవాడికి ఒక అమ్మ తగిలింది. ఎవరికి? ఎక్కడ ఉంది? ఇదే ఎక్కడ ఉంది? శత్రు దేశంలో, ఆ ఫిలిష్తీయుల దేశంలోనే ఉంది గాజా. గాజాకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మనోడికి కొత్తగా పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిపోయింది మనోడికి. అత్తవారింటికి వెళ్ళాడు. అత్తవారింటికి వెళ్తున్న మధ్యదారుగా చూశాడు ఈ వేశ్య. చూడండి, 16వ అధ్యాయం. ఆమె యొక్క చేరు సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. ఒక ప్రక ప్రాణం ఇందా చెప్పానే, ఈ జబ్బు ఉందే ఏంటి, ప్రాణం పోతుందిరా అన్న విందు. చాలా మంది అలాగే కదా, కులానికి ఇప్పుడు కడప అటుకేసేస్తే కుల వివక్ష అయితే ఎక్కడిదాకెందుకు ఇక్కడే కొందరిని సభా చేసేస్తున్నారు, కంటికి కనిపించకుండా. పరువు పోతుందని, పరువు పోతుంది. ఒక ప్రక్క ప్రాణం తీయాలని మనుషులు ఎదురు చూస్తుంటే మనవడు ఈమె అందానికి ముగ్ధుడైపోయి మనవడు బహుశా మీరు ఆయనేమో చెప్తూ ఉన్నారు, ఎందుకు ఆ గాజాలతో పేరుకుంటారు. వినరు. ఇంట్లో భార్య పోరు పెడుతున్నా వినరు, ఇంట్లో భర్త పోరు పెడుతున్నా వినరు. చాలా మంది ఈరోజు ఇది ఒక సంపాదన అయిపోయింది. పరాయి పురుషుల డబ్బులు సంపాదన, పరా స్త్రీ సొమ్ము సంపాదన. కొంతమంది స్త్రీలేమో ఆస్తి పరులను చూసి పట్టుకుంటున్నారు, కొంతమంది పురుషులేమో అందాన్ని చూసి పట్టుకుంటున్నారు. జాగ్రత్త. వ్యసనం వల్ల నీ ప్రాణము నీరైపోతుంది, నీ ప్రాణము సమాధికి చేరిపోతుంది, నువ్వు పాతాళంలో పడిపోతున్నావు. ఎనిమిదవ వచనం చూడండి. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంగి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. కానీ సంవత్సరం కొంతవరకు మాత్రం నిజం చెప్పలేదు. ఇదొక వ్యసనం అంటే అందానికి. అందుకే సొలొమోను అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరం, ఇది గమనించాలా. సొలొమోను చక్కని మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దేవునికి స్తోత్రం. సొలొమోను అంటది, నేను నల్లని దానినని నీవు చిన్న చూపు చూడకు. సొలొమోను తెలవంటదట, నల్లగా ఉంటాడు.
నల్లని వాళ్ళు మనుషులు కాదా? నల్లని వారిలో అందం ఉండదా? ఏమండి, దేవుని భక్తికి మించిన అందము లేదు. ఎస్తేరుకున్న అందం ఏంటో తెలుసా? దేవుని భక్తి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి, ఎంతమంది స్త్రీలు వచ్చారు, ఎంతమందిని చూశాడు రాజు, కానీ ఎస్తేరునే ఆమె కన్నులకు కనిపించింది. సుందరవతి సులమ్మితి పెందల కడలేమ తొందర పడిరామ, తొందర పడలేమ తొందర పడిరామ. సుందరవతి సులమ్మితి తొందరి పడిలేమ తొందర పడిరామ. దేనికంటే చక్కని ద్రాక్షలు నకలు కొరికేస్తుంటే, చక్కని ద్రాక్ష తోటలు నకలు కొరికేస్తుంటే, గ్రక్కున నీవు లేచి దక్కించుకోవమ్మా. గ్రక్కున నీవు లేచి దక్కించుకో ఓ సుందరవతి. చక్కని ద్రాక్ష తోట నక్కలు కొరికేస్తున్నాయి. చక్కని నీ సంసారం, చక్కని నీ భక్తి, చక్కని నీ విశ్వాసము, నక్కలు అనే మనుష్యులు నిన్ను పాడు చేస్తున్నారు. గమ్ముకునరా, తొందరగా రా. నీ సంసారాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతాం. పాతాళంలోకి వెళ్ళిపోతాం. దేవుడి సంగమా చూడండి, మంచి ఆత్మీయ పురుషుడు సంసోను. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇతడు నాకు యాజకుడు, ఇతడు నాకు అని. కానీ అలాంటి మనిషినే ప్రియులారా దెలీలా అనేటువంటి అపవాది చేతిలో పడిపోయాడు సంసోను. ఏమయ్యాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ వ్యభిచారం అనే వ్యసనంలో నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో ఒకసారి ఆలోచించే. నీ గౌరవం పోతుంది, నీ మర్యాద పోతుంది, నిన్ను మెచ్చుకునే మనుషులు నిన్ను చీ చా అంటున్నారు. తెలుసా నీకు? తెలుసా నీకు? నీ ముందు అంటం లేదు, నీ వెనుక అంటున్నారు. నీ వెనుక అంటున్నారు, నువ్వు అనుకోండి నా ముందు అంటారేంటి అంటే నువ్వు ఊరుకుంటావా? ఇంకెప్పుడు రామాయణం ఎత్తుతావు, తిడతావు. నీ ముగ్గురు పోలేదా, నువ్వు రాలేదా అని ఇలాగ ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కనుక నీ ముందు ఎవరు అనరు. ఇవి అంటూ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అన్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. దేవుని దగ్గరికి రావాల్సిన అన్యులు వెనకైపోతున్నారు. వారి రక్షణకు నువ్వు అడ్డు తగులుతున్నావు. జాగ్రత్త. వ్యసనము అటు దేవునికి నిన్ను దూరం చేస్తూ ఉంది, ఇటు దేవుడిచ్చిన గొప్ప జీవితము నిన్ను దూరం చేస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చాలా విషయాలు, చాలా మంది ఏమండి దావీదు ఆ మాట ఎందుకు అన్నాడో మీకు తెలుసా? అటువంటి ఊబిలోనే పడిపోయాడు కనుక. ఏ పాపమును నన్ను ఏలనీయకు. అంతేకాదు 19వ కీర్తనలో అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీవు నన్ను తప్పించు, ఆపో. ఒక పాపం ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో తెలుసా? జాగ్రత్త. ఒక పాపం నీకు తెలియదు. దేవుళ్ళలోకి వచ్చి కూడా ఒక యాజకుడు తప్పు చేశాడు. నా ట్రైనింగ్ అతని ట్రైనింగ్ సమయంలో నేను ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు.
చేతికందిన కుమార్తె సడన్గా చనిపోయింది. చేతికందిన కుమార్తె 11 సంవత్సరాల అమ్మాయి శ్రీమతి కాలినప్పుడు నాకు చాలా అలాంటివన్నీ నా మధ్యలో ఉంచుకుంటాను నేను. అది మనకు మంచిది. ఎందుకంటే రేపు నువ్వు తప్పు చేస్తే నీ పిల్లలు గుర్తుకు వస్తారు, గుర్తుకు రావాలి. నా కుమార్తె కూడా అలాగే అయిపోతా, నా పిల్లలు అలాగే అయిపోతారా, వారి జీవితం అలాగే. ఇవన్నీ చాలా సున్నితమైనటువంటివి, చాలా జాగ్రత్తగా దాన్ని మనం చాలా సంఘాలలో, మాకు కేవలం ఇక్కడనే కాదు, చాలా సంఘాల్లో వ్యసనమే ఉంది, వ్యభిచారమే ఉంది. చాలా మంది క్రీస్తు దగ్గరకు రాకుండా అడ్డుపడతా ఉన్నది. చాలా మంది అన్యులు ఆ మాటలే అంటున్నారు. అందుకు నువ్వు దోహదపడుతున్నావు, అందుకు నువ్వు దారిస్తున్నావు. జాగ్రత్త. ఒకరిని రక్షణలోకి నడిపించాలి, అంతేగాని ఒకరికి రక్షణ లేకుండా చేయకూడదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. నాలుగో అధ్యాయం అంతా కూడా ఒక భక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. అక్కడ కొన్ని మాటలు మాత్రం మనం ఆలోచించదగినటువంటి మాటలు. అక్కడ 4వ అధ్యాయంలో అన్నీ కూడా చక్కనైన మాటలు. అంటే నేను 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. 27కి వస్తే, నువ్వు కుడి తొట్టుకైనను ఎడమ తొట్టుకైనను తిరుగకము, నీ పాదమును కీడులకు దూరముగా తొలగించుకో. దావీదు తప్పు చేసేసాడు, కానీ తరువాత చాలా పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అందుకే ఆ మాటలన్నీ కూడా కీర్తన గ్రంథంలో రాయించాడు. ఆయన చూడకూడని దృశ్యం ఒకటి చూశాడు అంతే. రాజునన్నా ఇందాకన్నానే, కనబడదు, నేను రాజును కదా, ఈ పని చేయొచ్చా, ప్రజలు నన్ను ఏమంటారు, నాకు ఒక సంఘంలో గుర్తింపు ఉంది, నాకు ఒక సంఘంలో మర్యాద ఉంది, నాకు ఒక సంఘంలో నన్ను గౌరవిస్తున్నారు, నేను ఈ పని చేయవచ్చా, ఇలా ఉండొచ్చా అని ఆలోచించము మనం. ఇదేదో సరదా అనుకుంటే వ్యసనం. ఇది వ్యసనం. ఇది అక్కడితో ఆగదు. అలా గలా 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 ఎయిడ్స్కి దారి తీస్తాం, హెచ్ఐవికి దారి తీస్తాం. గమనించాలి. మూడవ వచనం 5వ అధ్యాయం, చావస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే
నునుపైనవి. 5వ అధ్యాయమంతా కూడా వ్యభిచారమును గూర్చి మాటలే ఉంటాయి. వ్యసనముల గురించిన మాటలే. వ్యసనం, వ్యభిచారం అంటే వ్యసనం, ఇదొక వ్యసనం. ఈ వ్యసనంలో నువ్వు ఉన్నావు. 5వ వచనం, దాని నడతలు మరణమునకు దిగుటకును దారి తీయును. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా. నేనన్నాను ఈ మాట. మరొక స్త్రీ వైపు నువ్వు కన్ను చూసావంటే అది నిన్ను పాతాళమునకు చేరుస్తుంది, అది నిన్ను పాతాళమునకు నడిపిస్తుంది. సొలొమోను మహారాజు అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. అంటే అక్కడ మన మెదడు ఏమైపోతుందంటే స్తంభించిపోతాట. ఆలోచింపజేయనవదు, ఆలోచన ఎక్కుదట. ఆ మోహపు చూపు, ఆ వ్యభిచారము, ఆ అందము, ఆలోచన అంటే మా మందు తాగిన వాడు ఎలాగైతే ఆలోచన ఉండదో, ఈ వ్యసనములు పడినోడికి కూడా ఆ ఆలోచన ఉండదట. నేను అనలేదు, సొలొమోను అంటున్నాడు. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 8వ వచనం, అంటే తల్లికి కుమారుడు చెప్పు, నా కుమారుడా, కుమారుడారా, నా మాట ఆలకిప్పుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుకుడి. జార స్త్రీయుడు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. 9వ వచనం, వెళ్ళి ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇళ్ళలో చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నెట్లు త్రోసివేసి తిని, నా హృదయమును గర్తింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశములకు నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయేను అని నీవు చెప్పుకొనుచు మోలుగుచు ముందు. ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను. 15వ వచనం, నీ సొంత కుండలోని నీళ్లు పానము, నీ సొంత బావిలో ఉబుకు జలము. ఏదైతే పరస్త్రీలో కనబడుతుందో అది నీ భార్యలో చూసుకో, అది నీ భర్తలో చూసుకో. సొలొమోను అంటున్నాడు, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయి. గమనించండి, ఈ వ్యభిచారం అనే వ్యసనములను ఉన్నవా, జీవిస్తున్నావా? ఆలోచించు. నీ మెదడు మొద్దుబారిపోతుంది. నువ్వెవరువో, నువ్వెలాంటి వాడువో, నువ్వెక్కడి వాడువో, నీకున్న గౌరవం ఏమిటో, నీకున్న మర్యాద ఏమిటో, నీకున్న ప్రెస్టేజ్ ఏమిటో ఇదేది నీకు తెలియదు. మొద్దుబారిపోతుంది. సంసోనికి ఏమి కనబడలేదు, ఇంకెవరు కనబడలే, ఆమె కనబడుతుంది, దిలీలాయే కనబడుతుంది. తర్వాత మరణించాడు. మరేం చెప్తారు? మరణానికి తీసుకెళ్ళిపోయి చాలా
వాళ్ళ మాటలు విని సొంత ఇంటిలో పెట్టుకుంటున్నారు, సొంత భార్యను బయటికి ఈడుస్తున్నారు, సొంత భర్తలను బయటికి ఈడుస్తున్నారు, సొంత పిల్లలను బయటికి ఈడుస్తున్నారు. ఒరే వీళ్ళమ్మ పలానా వాడితో, సిగ్గులేదు. ఆ మాట నీ పిల్లలు కనిపించడానికి సిగ్గులేదు. పౌలుకి ఈ మాటలే వినబడ్డాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. డైరెక్ట్ గా చెప్పలేక ఆ మాట అంటున్నాడు అక్కడ. మొదటి కొరింథీ 16వ వచనం చూడండి. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా, వారిద్దరూ ఏక శరీరమై ఇందురు అనే మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చారత్వమునకు దూరముగా పౌలు. చారత్వం అంటే వ్యభిచారమే. వ్యభిచారం అంటే వ్యసనం. ఇది ఒక వ్యసనం. మందు పురుషునికి ఎంత మత్తెక్కిస్తుందో ఈ వ్యసనము స్త్రీ పురుషులకు అంత మత్తెక్కిస్తుంటారు. ఈ మత్తులో పడినోడు మరికెవరు భార్య కనబడదు, పిల్లలు కనబడరు, భర్త కనబడదు, పిల్లలు కనబడరు, మనుషులు కనబడరు, లోకం కనబడదు, సమాజం కనబడదు, సంఘం కనబడదు. ప్రియమైనటువంటి దేవుని సంఘం అక్కడ కిందకు వస్తూ ఉంటున్నాడు. జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలా 20 వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మనం విలువ పెట్టి, మన విలువేంటి? ఎలా విలువ పెట్టి కొనబడ్డాం అంటే క్రీస్తు యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒకసారి 2వ కొరింథీ చూడండి. నేను చెప్పింది తప్పేమో, నేను అది దాని దగ్గర చక్కడికి వెళ్ళిపోయింది. ఒకసారి 6వ అధ్యాయము. ఎస్ ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతూ 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా. ఇది ఇక్కడ స్టాప్ చేయండి. దీనికి ఎడిటింగ్ మరొక మాట చేయాలి మనం. అది ఆ ఎడిటింగ్ మాట అది అలా ఉంచండి. అక్కడ ఆ ముక్కలు ఉంచండి. చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యను, పురుషులు 1 కొరింథీలో అనుకుంటాను, మీలో ఒకడు తన తండ్రి భార్యను. చూడండి ఒకసారి, అది ఎక్కడ ఇంతకు 5వ వచనం బుద్ధిమంతులు మీరు ఒకడు. 5వ అధ్యాయమా? కలదు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్ట అని ఎందుకు అన్నాడంటే డైరెక్ట్ గా చెప్పలేదు, తెలుసు. అక్కడ అన్నాడు కదా, ఏంటి 6వ అధ్యాయంలో, ఓ కొరింథీయులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను. ఆల్మోస్ట్
మొదటి పత్రికే పౌలు గారికి అర్థమైపోయింది. ఎవరు క్లియర్గా చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు మొదట అధ్యాయంలోకి. కానీ చిన్న డైరెక్ట్గా వెళ్ళిపోలేదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట వదంతి, ఒక వదంతి వెళ్తున్నాను, ఒక మాట వింటున్నారు. జరిగింది, జరగలేదని కాదు, కానీ అలాగన్నాడు. అందుకే రెండో పత్రిక వచ్చేసరికి, ఓ కొరింథీయులారా, నేను అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. ఆ మాట అందుకు పక్కన ఉపయోగించాడు. అంటే విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాం మనం. ఈ వ్యభిచారం ఉందే, ఈ వ్యసనం ఉందే, దీనికి విచక్షణ జ్ఞానం ఉండదు. తల్లి పిల్ల జాడ అనే విచక్షణ జ్ఞానం ఉండదు. ఇదొక మత్తు, ఇదొక మత్తు. ఈ మత్తులో పడినవాడు బయటికి రావాలి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసే దానికి మందు. కొద్ది కట్టిని పంచుకో, నిన్నందరూ శహభాషణాలు. సంపాదన ముఖ్యము కాదు, గమనించండి. సంపాదన ముఖ్యము కాదు. నువ్వు సంపాదించింది నీతో రాదు. నీ సంపాదన అన్యాయమైందంటే అది నువ్వు చనిపోయిన తర్వాత కూడా అది నీ పిల్లల మీదకి వెళ్తూనే ఉంటుంది. నువ్వు సంపాదించావు, అన్యాయం చేసి, అక్రమం చేసి, జారత్వం చేసి, వ్యభిచారం చేసి, ఈ వ్యసనములో పడి ఎందరో పరులను వారి ఆస్తిని కాజేసి సంపాదించావు. రాజు నా కొరకు ఏంటండి, నా పిల్లల కొరకు. కొందరు అంటారు తల్లి ఎలాగైనా పెంచేద్దండి, తల్లి ఎలాగైనా పెంచద్దండి. ఎలా పెంచాలి? ఇలాగా పేరు చెప్పుకునే విధముగా పెంచాలి. కష్టపడితే దేవుడు ఇస్తాడు. నువ్వు చనిపోయిన పేరుని పొంది తెలుసా నీకు? లోకములోనుడా, తల్లి ఏమైనా కష్టపడ్డదేట, ఊరకులు చెల్లున్నాయి కదా, పిల్లలకి ఆ మాట ఉండిపోదు. పిల్లరా గమనించు, మంచి పేరు, మంచి పేరు. అందుకే అన్నాడు ప్రసంగి అన్నాడు, ఏమన్నాడు? ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణ దినము మేలు, తర్వాత సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. మంచి పేరు తెచ్చుకో, కష్టపడు. ఒరే, వాళ్ళమ్మ ఎంత కష్టపడ్డారు ఆ పిల్లల కోసం. ఈరోజు ఆ పిల్లలు అలా ఉన్నారంటే ఆ తల్లి కష్టమే కదా. అంటే అది ఎంత బాగుంటుంది. అదేమైనా న్యాయంగా వచ్చింది ఏంటి అని అన్నారనుకో, అది ఎంత విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించు. జాగ్రత్త. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను అని భక్తులు అంటూ ఉంటే, అలాంటి వ్యసనములు నీవు ఉన్నావా? తాగుడు అనే వ్యసనం, జోదం అనే వ్యసనం, జారత్వం అనే వ్యసనం, రకరకాల వ్యసనాలు చాలా ఉన్నాయి. వ్యసనాలు ఒకవేళ ఉంటే అది మంచి మార్గానికి నిన్ను తీసుకువెళ్ళదు, అది పాతాళమునకు చేరుస్తుంది. పాతాళము అగ్నిగుండము, అది బగబగా మండే నరకము. రెండే రెండే
పరలోకం ఒకటి పాతాళం. పరలోకం కావాలా పాతాళం కావాలా, పరలోకం కావాలా పాతాళం కావాలా, కోరుకో మానవా కోరుకో మానవా. ఈ క్షణమే నీవు కోరుకో, ఈ క్షణమే నీవు కోరుకో. రెండే రెండే దారులు, రెండే రెండే దారులు. ప్రార్థన చేసుకోండి. తల వంచండి, ప్రార్థన చేసుకోండి, మోకరించండి. ప్రియమైన దేవుని సంగమా, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది. ఆత్మగా ఆత్మ మనుషునిగా ఉండవలసిన నేను నీరైపోయాను. లోకము నన్ను అవమానిస్తుంది, లోకము నన్ను వెక్కిరిస్తుంది. ప్రియ సంగమా, అటువంటి వ్యసనములో నువ్వు ఉన్నావా? వ్యభిచారం అనే వ్యసనములో నువ్వు ఉన్నావా? విడాకులు అనే వ్యసనములో నువ్వు ఉన్నావా? ఏ స్త్రీని చూసి నువ్వు మోహిస్తున్నావా, ఆశపడుతున్నావా? ఆ వ్యసనము నీలో ఉందా? ఒకవేళ ఉంటే ఇప్పుడు దాన్ని నీలోంచి తీసేయి, వేరుతో సహా తీసేయి. ఎందుకంటే అది మంచిది కాదు, అది నిన్ను పాడు చేస్తుంది, అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవునితో నీ సంబంధం ఉండకుండా, దేవునితో నువ్వు కలుపుకుండా అది నిన్ను పాడు చేస్తుంది. సంగమా, సంగములతో దేవుడు చెప్పుచున్న ఆత్మ చెవిగల వినువాడు వినుగాక. నువ్వు చెవిగలవాడువేనా? వింటున్నావా? అయితే తిందుకో, సరైన త్రోవ వెతుక్కో. ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. నీవు యేసు వైపు సాగిరా. పాపమనే సంఖ్యలో పడియున్నావా, పాపమనే ఊపిలో పడియున్నావా, పాపమనే సంఖ్యలో పడియున్నావా, పాపమనే ఊపిలో పడియున్నావా, పాపమనే ఊపిలో పడియున్న యేసుని, పాపమనే ఊపిలో లేపిన యేసుని. వేడుకో సోదరా, వేడుకో సోదరి, వేడుకో సోదరా, వేడుకో సోదరి. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. సంగమా కదలిరా, యేసు వైపు సాగిరా. వయసు ఉందని నీవు ఎగురుతుంటివా, యవ్వనం ఉందని నీవు విర్రవీగుతుంటివా. వయసు ఉందని నీవు ఎగురుతుంటివా,
స్తుతించుమా యేసే రక్షకుడని నీవే నమ్ముకో యేసే రక్షకుడని నీవే నమ్ముకో యవ్వనుడా కదలిరా సంగమా కదలిరా యేసు వైపు సాగిరా యేసు చెంత నిజమైన ప్రేమ ఉన్నది ఆ ప్రేమ నిత్యానందమున్నది యేసు చెంత నిజమైన ప్రేమ ఉన్నది ఆ ప్రేమలో నిత్యానందమున్నది ఆ ప్రేమను కోరుచు యేసు వైపు సాగిరా ఆ ప్రేమను కోరుచు యేసు వైపు సాగిరా వేడుకో సోదరా వేడుకో సోదరి వేడుకో సోదరా వేడుకో యవ్వనుడా కదలిరా యేసు వైపు సాగిరా యవ్వనుడా కదలిరా యేసు వైపు యేసు చెంత జీవజలపు ఊట ఉన్నది ఆ ఊటలో జీవింపచేయుచున్నది యేసు చెంత జీవజలపు ఊట ఉన్నది ఆ ఊటలో జీవింపచేయుచున్నది ఆ జలమును పొందుటకు యేసునే చేరునా ఆ జలమును పొందుటకు యేసునే చేరునా వేడుకో సోదరా వేడుకో సోదరి వేడుకో సోదరా వేడుకో సోదరి యవ్వనుడా యేసు వైపు అవే యవ్వనుడా యేసు వైపు సాగిరా ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడినటువంటి వాక్యం మనమందరి హృదయాల్లో ఫలించగలము. ఒకసారి మన రెండు చేతులు పైకి దిగడుగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాలయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాలయ్య గారు ప్రార్థన చేస్తారు. వాక్యం అందరిలో ఫలించు. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధ 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 శలాది దూతలతో పొగడబడుతున్న తండ్రి నీకే స్తుతినాయన. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతినాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావునా. గొప్ప దేవుడా ఆశ్చర్యకుడుగా ఆలోచనకర్త జీవాధిపతి జీవగల తండ్రి మొదటవాడా కడపటవాడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావునా. దేవాది వందనాలు చెల్లిస్తున్నావునా. ఇదిగో నా తండ్రి నాయన నీ దాసుడి ద్వారా మంచి మర్మాల ప్రభా తండ్రి నీ బిడ్డలకి ప్రభా మాకు బోధించి ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావునా. దేవా యేసు నీకే స్తుతులు నాయన. ఏ పాపములో ప్రభా లోకములో ఉండకంట నీ మార్గంలో నడుచుకోవడానికి నీ అడుగు శాలలో జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాము.
గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాతాను వల్లే పడిపోవచ్చు అని, లేకపోతే యేసు మరి దేని వలన పడిపోవచ్చు కానీ తప్పించే మార్గాన్ని ప్రభా తెలుసుకుంటే జీవితాన్ని మాకు అందరికీ దైత్యంగా అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. యేసునికి వందనాలు. ఆయన నీ మార్గంలో నడుచుకొని అడుగు జాడలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. యేసునికి వందనాలు. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవితాంత కాలము నీతో జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. యేసు ఏ మార్గంలో మీరు పడకంట, ఏ పాపము లోకములో మీరు తిరగకంట, దేవాన్ని అడుగు జరగలో నడిచే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. నా గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన యేసు తండ్రి, మీరు చేసే పాపము, మీరు చేసే దోషము, మీరు చేసే అపరాధము యేసుని ఎంతో బాధపడి వేదన పడి మా కోసం కన్నీరు కార్చినటువంటి దేవుడి నాయన మార్గంలో నడుచుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి ఈ భాగ్యంలో నడుచుకునే ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ దండని మాకు అందరికీ దయచేయమని యేసు ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడానికి వందనాలు. ఈ దాసుడి ద్వారా మంచి లోతైన మర్మాలను మాకు బయలుపరుచుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీ ప్రేమను మేము మరిచిపోకుండా నీ ప్రేమ దారిలో మేము నడుచుకోవడానికి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అన్నీ నాయన ఇదిగో నా దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మనస్తత్వంతో నడుచుకునే భాగ్యాన్ని మాకు అందరూ దయచేయండి. జీవించండి, మైండి డబ్బులుంటే జీవించండి, బుద్ధి ప్రార్థన పరలోక రాజ్యం నడుచుకుని ఘనత మహిమ ప్రభావం నీవే యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.